టీవీ ట్రిబుల్9 న్యూస్ కి స్వాగతం. వేములపల్లి మండల అధ్యక్షులు ఏటా మధుకర్ ఆత్మహత్యకు కారకులైన మాజీ జెడ్పీటీసీ రుద్రభట్ల సంతోష్ కుమార్ తో పాటు ఇతర కాంగ్రెస్ నాయకుల్ని అరెస్టు చేయడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఎమాజీ డిమాండ్ చేశారు. నిందితుల్ని అరెస్టు చేయకుండా పోలీసులు కాపాడుతున్నారని విమర్శించారు. ఈ తాండూరు మండల కేంద్రంలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మధుకర్ను కాంగ్రెస్ నాయకులు వేధింపులకు గురి చేయడంతో ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా కార్యదర్శి మహేందర్ గౌడ్, మాజీ జిల్లా ఉపాధ్యక్షులు పులకం తిరుపతి, సీనియర్ నాయకులు శేషగిరి, గోవర్ధన్, చిరంజీవి, విజయ్ కుమార్, జిల్లా కౌన్సిల్ సభ్యులు శ్రవణ్ కుమార్, ఎస్సీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు నర్సింగ్, తాండూరు బీజేపీ సర్పంచ్ అభ్యర్థి కంభాల తిరుపతి, 3 ఇంక్లైన్ సర్పంచ్ అభ్యర్థి నాగరాజు కుమార్ తదితరులు పాల్గొన్నారు. వేమనపల్లి మండల అధ్యక్షులు ఏటా మధుకర్ గారు చనిపోయి సుమారు 2 నెలలు కావస్తా ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు రుద్రభట్ల సంతోష్ కుమార్తో పాటు ఇతర నాయకుల వేధింపుల వల్లనే ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులే కారణమని చెప్పేసి మరణ వాంగ్మూలం రాసి చనిపోవడం జరిగింది. అయినా కూడా పోలీసులు నిందితులను అరెస్టు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. మరి 2 నెలలైనా కూడా ఇప్పటి వరకు వారిని అరెస్ట్ చేయకపోవడం చాలా విచారకరం, దురదృష్టకరం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. దీనికి జిల్లా పోలీస్ యంత్రాంగం నిర్లక్ష్యమే కారణం అని చెప్పేసి మేము భావిస్తున్నాం. పోలీసుల నిర్లక్ష్యం వల్లనే ఈరోజు వారిని అరెస్ట్ చేయకుండా వదిలేయడం వల్ల ఈరోజు వారు నిందితులు స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు. మరి కాబట్టి ఇప్పటికైనా 2 నెలలు గడిచినా కూడా అరెస్ట్ చేయకుండా వదిలేయడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. దీనివల్ల పోలీస్ వ్యవస్థ పట్ల, పోలీస్ అధికారుల పట్ల నమ్మకం పోతుంది. పోలీసులు అంటే ప్రజలకు ఉన్నటువంటి గౌరవం కూడా పోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మేము పోలీసులను డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే నిందితులందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ కేసు వారిపైన నమోదైనప్పటి నుంచి పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించి వారు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవడానికి అవకాశం కల్పించింది కూడా పోలీసులే. మరి పోలీసు అధికారులు వారిని వదిలేయడం వల్లనే వాళ్ళు హైకోర్టుకు వెళ్ళి హైకోర్టు నుంచి నాట్ టు అరెస్ట్ అని చెప్పేసి ఆర్డర్